హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే దానం మూటలు అయితే చూపించబోతున్నానండి. ఇవి చేసుకునే విధానం ఏంటంటే బంగాళదుంపని తురుముకుని పెట్టుకోండి, క్యారెట్ని కూడా తురుము పెట్టుకోండి, అదేవిధంగా కొత్తిమీర, పచ్చిమిరకాయ ముక్కలు, బఠానీలు కూడా నానబెట్టుకుని ఉడకబెట్టుకుని పెట్టుకోండి. ముందుగా కొద్దిగా నూనె వేసుకునండి, దాంట్లోనే ఈ బంగాళదుంప తురుము, అలాగే క్యారెట్ తురుము, పచ్చిమిరకాయలు ముక్కల కింద కోసుకున్నవి, అలాగే కొత్తిమీరని వేసుకుని బాగా కలుపుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్టు, అదేవిధంగా కొద్దిగా కారము వేసుకుని తర్వాత కొద్దిగా మసాలా అయితే వేసుకోండి. ఇది గరం మసాలా అండి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోండి. అంటే మనం ఈ బఠానీలు వేసిన తర్వాత కలవదు, అందుకని ముందుగానే కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. నేను ఏం చేశానంటే ముందుగా బఠానీలు వేసిన తర్వాత వాటర్ వేసాను, ఎందుకంటే దాంట్లోకి బాగా గ్రేవీ కింద వస్తుందని. ఈ విధంగా వేసిన కొద్దిగా కొత్తిమీర వేసి దింపేసుకోండి. మైదా పిండిని ముద్ద కింద చేసుకుని దాన్ని ఒక చపాతీ రోల్ కింద చేసుకుని అటు ఇటు కూడా మధ్యలోకి కటింగ్ చేసుకోండి. 4 ముక్కల టైపులో రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మిశ్రమం ఉంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుని మనం మోమోస్ని ఎలా అయితే చేసుకుంటామో అలాగా పెట్టుకుని దగ్గరికి నొక్కుని మూటల కింద నొక్కేసుకుంటే సరిపోతుందండి. ఇవేంటి దానిమ్మ మూటలు ఎంత బాగా వచ్చినాయి అండి, చాలా చాలా బాగా వచ్చినాయి కదా. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత స్లోగా నూనె కాగిన తర్వాత వీటిని అయితే కొద్ది కొద్దిగా వేసేసుకోండి. ఎందుకంటున్నానంటే స్లోగా వేసుకోమని, ఎందుకంటే ఏదైనా సరే లోపల ఉన్న మిశ్రమం బయటకు వస్తే పేలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని మీరు జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. పచ్చిమిరకాయలు కూడా వేపుతున్నానండి. పచ్చిమిరకాయలు వేపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోండి. వీటిని తింటూ ఆ పచ్చిమిరకాయలు తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టలేరు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.